ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తున్నాను. అత్యవసరమైన ఈ యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందులకు ఆ ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వాక్యం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. రక్షణ పొందిన దేవుని పిల్లలమైన మనం మన భారతదేశంలో యేసుక్రీస్తు వారిని దేవునిగా గుర్తించని అనేక మంది, ఎంతో మంది ఉన్నారు. వారందరి కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయవలసి ఉంది. మరి ప్రాముఖ్యంగా యవనస్తుల కొరకు, ఈ భారతదేశంలో ఉన్న యవనస్తుల కొరకు ఈరోజు మనము ప్రార్థన చేయవలసి ఉంది. కారణాలు ఏంటో మీకు నేను తెలియచేస్తాను. దానికి ముందు నాశనమునందు పడుటకు జోగుచున్న అంటే ఊగుతున్న యవనస్తులు, వారిని నీవు రక్షింపవా అని రక్షణ పొందిన మనకు ఈ ప్రశ్న వేయబడుతుంది. రక్షణ పొందిన మనం నాశనమందు పడుటకు జోగుచున్న అంటే ఊగుచున్న యవనస్తుల కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయవలసి ఉంది. నీవు రక్షింపవా. చాలా మంది యవనస్తులు ఇటువంటి దుర అలవాటులకు, చెడు స్నేహాలకు బానిసలై దేవునికి దూరస్తులై బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక 10 అంశాలు మీకు తెలియజేస్తాను. ఈ 10 విషయాలు, వాటి మీద మనం ఈరోజు మనసు పెట్టి ప్రార్థన చేయవలసి ఉంది. నాశనమందు వారు పడడానికి సిద్ధంగా ఉన్నారు. రక్షణ పొందిన మనం వారిని కాపాడుకోవడానికి, దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ప్రజలకు మాత్రము పరిపూర్ణంగా విడుదల కలగలేదు. మనం రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తే 7వ అధ్యాయంలో 24వ వాక్యంలో, ఇచ్చి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించేది? మరణమునకు జోగుచున్న అనేక మంది యవనస్తుల దేహాలు ఎముకలకు అంటుకుపోయి ఉన్నాయి. ఇక జీవించే ఆశ కూడా కోల్పోతూ ఉన్నారు. బ్రతుకు మీద విరక్తి కలిగి ఉన్నారు. భారతదేశంలో నాశనానికి జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని రక్షణ పొందిన మనకు ఈరోజు దేవుడు వేసిన ప్రశ్న. ఎలా వారిని మనం రక్షించగలుగుతాము అంటే కేవలము ప్రార్థన చేయడమే. మనుషులందరూ రక్షణ పొందుటకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి.
మనుషులందరూ రక్షణ పొందేంత వరకు మనం ప్రార్థన చేయాలి. అది దేవునికి అనుకూలం, దేవునికి అది ఇష్టం. రక్షణ పొందిన విశ్వాసి ఎప్పుడు కూడా నా వలే ఎదుటి వారు రక్షణ పొందాలని కోరుకోవడం మన ధర్మం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు తెలుసా? మా దైవజనుడు భారతదేశంలో ప్రజల కొరకు ప్రార్థించాలని కోరాడు. మనమందరము కలిసి ఈరోజు మన భారతదేశ ప్రజల కొరకు ప్రార్థించాలని వచ్చారు. జ్ఞానం గల వారు ఇతరులను రక్షించుదురు. అందుకోసమే ఈ ప్రత్యేకమైన ఈ కోడిక. దేశానికైతే రక్షణ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, కానీ దేశంలో ఉన్న అనేక మంది యవనస్తులకు ప్రాముఖ్యంగా, తర్వాత మీకు చెప్తుంటే మీ హృదయాలు చాలా దుఃఖంతో నిండిపోతాయి. అన్ని విషయాలు నేను చెప్తాను ఈరోజు. లక్షలాది మంది యవనస్తులు ఏమైపోతున్నారో మీకు చెప్తాను ఈరోజు. ఒక పక్క ఏడుపు వస్తుంది మనకు, మరో పక్క ఎలా వీరిని కాపాడేది ఎలా అని మనకు బాధ కలుగుతుంది. అవును, నశించిపోతున్న వారిని నీవు రక్షింపవా? జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. ఎలాగూ అంటే ప్రార్థన చేయడమే. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థించే సంఘాలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో చూశాను నేను, ఒక పాంప్లెట్ చూశాను నేను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం రండి అని ఓ పాస్టర్ గారు పిలుపునిచ్చాడు. మనం కూడా అలా ఉండడానికి, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఇది ప్రత్యేకమైన రోజు ప్రియులారా. నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? మన కళ్ళ ముందు చాలా మంది చెడు స్నేహాలు చేసేవారు ఉన్నారు. పాడు అలవాట్లు పడి వారి గుండెకాయ పాడైపోయినా, వారి లివర్ పాడైపోయినా, బుద్ధి మారని స్థితి, చెప్పినా వినిపించుకోలేని స్థితి, చావుకైనా సిద్ధంగా ఉన్నారు, కానీ మార్పులోనికి రాలేకపోతున్నారు. వారు కూడా మనం ఇంకెంతకాలం బతుకుతామని నిరాశలో ఉండిపోయారు. నేను మానుకుంటే నా కుటుంబానికి ఎంత ప్రయోజనకరమైన సంగతి వారికి తెలియట్లేదు. మరొక వాక్యం చదువుతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వాక్యం మనం చదువుకుందాం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. నిజము పలుకు సాక్షి, ఎవరైతే నిజముగా మాట్లాడతారో, సత్యాలు మాట్లాడతారో వారు మాత్రమే మనుష్యులను రక్షిస్తారు. ఈరోజు మనం అంతా వెళ్ళి మందిరంలోకి వెళ్ళి సంఘమంతా కలిసి మనం ఈరోజు ప్రార్థన చేయాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా లోకానికి వచ్చి సిలువలోకి వెళ్ళి ప్రాణం పెట్టాడు, కనీసం మనం కొంతసేపు అయినా ప్రార్థన చేయాలి దేశ ప్రజల కొరకు అని ఆసక్తిగా ఈరోజు ఒక 10 అంశాలు మనం ప్రార్థనలు చేయబోతున్నాం ప్రియులారా. చూడండి, తిమోతికి రాసిన
రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో తన ఆత్మీయ తండ్రి పౌలు గారు ఆత్మీయ కుమారునికి చెబుతున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పవిత్ర హృదయంతో ప్రభువునకు ప్రార్థన చేయవారితో వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడైతే పవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తారో నా కుమారుడు తిమోతి వారితో కలిసి ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన ఈ దినమందు అనేక అంశములు ఈరోజు ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనం మనం చేయడానికి దేవుడిచ్చిన సమయం ఇది. తిమోతి జీవితంలో మనం కాస్త ఆలోచన చేసినప్పుడు తన అవ్వగారైన లోయి, తన తల్లి అయిన యునీకే కన్నీటి ప్రార్థన నేర్పించారు. తిమోతికి కన్నీటి ప్రార్థన వరం ఉంది. తన తల్లిగారైన యునీకే, తన అవ్వగారైన లోయి, వారిద్దరూ ప్రార్థన పొరలట. వారి ద్వారా ఇతడు కన్నీటితో ప్రార్థన చేసేవాడట. అది పౌలు గారు చెప్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మీరు చదివితే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. చాలు, అక్కడికి చాలు. నీ కన్నీళ్లను తలంచుకొనొచ్చు. తిమోతి గారు ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేసినట్టు పౌలు గారు తలంచుకుంటున్నట్ట. నీ కన్నీళ్లు నాకు జ్ఞాపకం ఉన్నాయి, నువ్వు ప్రార్థనలో విడిచిన కన్నీళ్లు జ్ఞాపకం నాకున్నాయి. ఈరోజు రక్షణ పొందిన మనం, మన బిడ్డలు తప్పు మార్గంలో జీవిస్తున్నప్పుడు మనం ఏడుస్తాం, మాట వినకపోతే దుఃఖపడతాం. చాలామంది దేశంలో పెడదారులు పట్టిన యవనస్తులు ఉన్నారు, మాట వినని యవనస్తులు ఉన్నారు. దేవునికి దూరస్తులై శాపములో పడి చావునకు, నాశనానికి జోగుచున్న వారిని ఈరోజు ప్రభువుకు అప్పగిద్దాం, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. ఇంకా కొన్ని మాటలు మీకు నేను చెప్పాల్సి ఉంది ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచు ఉన్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు కూడా రాస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. ఎవరు ప్రార్థనలో బలము కలిగి ప్రార్థించగలుగుతారు అంటే యవనస్తులు. యవనస్తులు ప్రార్థనలో బలముగా దేవుని సన్నిధిలో పోరాడగలిగే ఆ ఆత్మ వారిలో ఉంటుంది ప్రియులారా. అందుకోసమే రక్షణ ఎప్పుడు పొంది ఉండాలి అంటే యవన కాలంలోనే పొంది ఉండాలి. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని మీరు జయించి ఉన్నారు, మీలో దేవుని వాక్యం నిలిచి ఉన్నది. రక్షణ పొందిన యవనస్తులు, రక్షణ పొందని యవనస్తుల కొరకు ప్రార్థనలో పోరాడి ఈరోజు కొన్ని
ప్రార్థన అంశాలెత్తి ప్రార్థించే సమయం ఇది. చాలా మంది చూడండి, పురుషుల్లో మగపిల్లల్లో అరుదుగా ఉంటారు, ఆడపిల్లల్లో ఎక్కువ మంది ఉంటారు. తేడా ఏంటంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కనుక ఆ స్వేచ్ఛలో మనం టౌన్కి పంపించామనుకోండి, పల్లెటూరులో ఉన్న మగపిల్లలు వేరు, టౌన్లో ఉన్న మగపిల్లలు వేరు. వారికి నాగరికత బాగా తెలుసు, చెడిపోవడానికి చాలా దగ్గర వాళ్ళకి. కానీ మన వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ మగపిల్లలు కష్టం చేసుకుంటారు, లేకపోతే కాలేజీకి వెళ్తారు, వస్తారు, తింటారు, చదువుకుంటారు, పడుకుంటారు. టౌన్లో అలా ఉండదు, తిరుగుతూ ఉంటారు. యవన కాలంలో రక్షణ పొందడము అతి కష్టం. కానీ రక్షణ పొందిన యవనస్తులు బహుబలంగా ఉంటారు సంఘంలో. వారు ప్రార్థన చేస్తే ఎంతసేపైనా మోకాళ్ళ మీద వారు ఉండగలుగుతారు, ఎంతసేపైనా వారు ప్రార్థన చేయగలుగుతారు. ఈరోజు ప్రార్థన చేసే మనము కొంచెం భారం తెచ్చుకుందాం, బాధ్యత కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఒక 10 విషయాలు నేను మీకు చెప్తాను, రాసుకోవలసిన వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. సరే, వినేవాళ్ళు చక్కగా వినండి ప్రియులారా. మొట్టమొదటిది, ఎక్కువ మంది యవనస్తులు ఏ విషయంలో పాడైపోతున్నారంటే కొకైన్ అనే మత్తు పదార్థం ఒకటి ఉంది, సింథటిక్ డ్రగ్స్, నార్కోటిక్. ఇవి టాబ్లెట్స్ లాగా ఉంటాయి. కొకైన్ ఒక పౌడర్, అది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా ఆ పౌడరు. నార్కోటిక్ అది కాస్త పవర్ కలిగింది, అది టాబ్లెట్స్ లా ఉంటాయి. నాలుగు కింద పెడితే చాలు, ఈ కొకైన్ అనేది మత్తులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మన స్వాధీనంలో ఉండరు వాళ్ళు. అదొక బలహీనతలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ పెళ్ళై ఉన్న ఇక భార్య అని పిల్లలన్న ఆలోచన కూడా ఉండదు. అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అదొక మత్తులోకి వెళ్ళిపోయే ఈ మత్తు పదార్థాలు, ఈ కొకైన్, సింథటిక్ డ్రగ్స్, నార్కోటిక్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. హెరాయిన్ లిక్విడ్స్ అంటే, లిక్విడ్ అంటే మనకు టానిక్ లాగా తాగేది హెరాయిన్ లిక్విడ్స్ అన్నమాట. నల్లమందు, తర్వాత మద్యం, గంజాయి. వీటి ద్వారా అనేక మంది యవనస్తులు ఈ వ్యసనాలకు ప్రపంచంలో 30 కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఏమీ లేదు, ఈ ఇంత బలమైన కండలు తిరిగిన యవనస్తులు వీటికి అలవాటు అయిపోయి ఎముకలకు ఏమైపోతే ఆ కండంతా పోయి ఎముకలకు అంటుకుపోతాడు. పోను ఆ విషయం అతను ఏం చేస్తుంది, సమాధికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే మానుకోవడం అతి కష్టం. ఎక్కువగా నేటి యవనస్తులు దీనికి అలవాటు అయిపోయి ఉన్నారు. సాయంత్రం అయితే చాలు, ఈ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి,
వాళ్ళే పొడుచుకుంటారు ఇట్లాగా. ఇవి ఎక్కువగా టౌన్లో జరుగుతాయి. ఎక్కడైతే గంజాయి, మద్యం, నల్లమందు ఈ పల్లెటూరులో చాలా మంది యవనస్తులు వీటికి బానిసైపోతున్నారు. నోట్లో గుట్కాలు అవే వేసుకుంటారు చూసా, అది కూడా కొంచెం పాటు అదేం చేస్తుంది, మత్తులకు తీసుకెళ్తాది. దేహాన్ని దేవాలయంగా దేవుడు అనుగ్రహిస్తే ప్రపంచ దేశాలలో యవనస్తులు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో పాడైపోయి పతనమైపోయి చచ్చిపోతున్నారు. మన ఇండియాలో ఎంతమందో చూపిస్తాను. సుమారుగా వీళ్ళ వయసు ఎంత ఉంటుందంటే 15 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపులే వాళ్ళ జీవితాలు ముగిసిపోతున్నాయి. ఈ హెరాన్, నల్లమందు, ఈ పౌడర్ వల్ల మన ఇండియాలో 40 లక్షల మంది చనిపోతున్నారు. మద్యం తాగి యవనస్తులు 40 లక్షల మంది చనిపోతున్నారు. గంజాయి తాగి 20 లక్షల మంది చనిపోతున్నారు. ఇవి సర్వేలండి. అధికారపూర్వకంగా డబ్బులు పెట్టి తిరిగి జ్ఞానం కలిగిన వారు సర్వే చేసి తెలియజేసిన విషయాలు ఇవి. మన ఇండియాలో ఎంతమంది చనిపోతున్నారు, ప్రపంచంలో ఎంతమంది ఈ చెడు దుర్వ్యసనాలకు బలైపోతున్నారు మీకు చెప్పాను ప్రియులరా. ప్రపంచం యావత్తు ఈ వ్యసనాలలో 30 కోట్ల మంది చనిపోతున్నారు. మన ఇండియాలో ఎంత చెప్పాను, 40 లక్షల మంది ఒకసారి హెరాయిన్ అంటే ఈ నల్లమందు వీటి తీసుకొని ఒక 40 లక్షల మంది చనిపోతున్నారు. మద్యం ద్వారా 40 లక్షల మంది చనిపోతున్నారు. గంజాయి ద్వారా 20 లక్షల మంది చనిపోతారు. ఇది ఇండియా సర్వే. ఇది రెండవది, యవనస్తులు ఈ అలవాటు ఉన్న వాళ్ళు, ఈ నల్లమందు, ఈ గంజాయి, హెరాయిన్, ఈ యొక్క కొకైన్, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఏమవుతారంటే, అవసరానికి అవి లేవనుకోండి, అవసరానికి డబ్బులు లేక అది సాయంత్రానికి పడిపోవాలి, అది పడలేదనుకోండి వాడు కత్తి తీసుకుంటాడు. తల్లి మీదనో, భార్య మీదనో, అన్నయ్య మీదనో, లేకపోతే ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళు ఇవ్వకపోతే చంపడమో, లేకపోతే మరొకరిని చంపి డబ్బును తీసుకోవడమే, ఏదైనా చేస్తారు. అందుకోసమే యవనస్తులు ప్రపంచంలో ఎంతమంది శరసాలలో మొగ్గుతున్నారు. యవన కాలంలో చక్కగా చదువుకోవలసిన వయసులో చక్కగా తల్లిదండ్రులు చూస్తూ ఉంటుండగా వారిని సంతోషపెట్టవలసిన యవనస్తులు ప్రపంచంలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ యూనిసెఫ్. ఆ సంస్థ ఏం చేసిందంటే సర్వే చేసింది. అంచనాలకి మించి కోట్ల మంది యవనస్తులు ప్రపంచంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయో అన్ని జైళ్ళలో మొగ్గుతున్నారు. ఈ అలవాట్ల వల్ల సాయంత్రానికి మందు లేకపోతే, సాయంత్రానికి హెరాయిన్ లేకపోతే, కొకైన్ లేకపోతే, నల్లమందు లేకపోతే, గంజాయి లేకపోతే ఎవరినో కూడా చంపడం జరుగుతుంది. అందుకోసమే అంచనాలకు మించి కోట్లాది మంది యవనస్తులు జైల్లో మొగ్గుతున్నారు. మన ఇండియాలో సర్వేలో 5,11,000
542 మంది ఉన్నారు సరస్సాల్లో, యవనస్తులు మాత్రమే. వారి వయసు చెప్తాను చూడండి, 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తులు. మన ఇండియాలో ఎంతమంది అంట? 5,11,542 మంది యవనస్తులు సరస్సులో మొగ్గుతున్నారండి. ఎంత ఘోరమో చూడండి ప్రియులారా. జైలు పాలైపోయి ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉంటారు, వారు బాల నేరస్తులుగా పిలువబడతారు. పెద్దవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. యవనస్తులు, కేవలం యవనస్తులు మాత్రమే ఇంతమంది జైల్లో మగ్గుతున్నారు. యవన కాలంలో ఆయన కాడి మోయిట వారికి ఎంతో మేలు. చెప్పేవాడు లేక మంచివాడు కూడా దుష్ట స్నేహం చేసి పాడైపోయి జైల్లో మగ్గుతున్నారు యవనస్తులు. మూడో విషయం చెప్తున్నాను చూడండి ప్రియులారా. ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత గ్లోబల్ నివేదిక ఇచ్చిన ప్రకారం కొంతమంది అంట మెంటల్ వచ్చి తిరుగుతున్నారట, యవనస్తులు పిచ్చి పట్టి తిరుగుతున్నారంట. ఎంతమంది తెలుసా? 8 మిలియన్లకు పైగా యవనస్తులు పిచ్చి హాస్పిటల్లో ఉన్నారంట. 8 మిలియన్లు పైగా పిచ్చి పట్టి మతి స్థిమితము లేకుండగా జీవితంలో ఫెయిల్ అయ్యి పిచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు యవనస్తులు. ఎవరు కాపాడతారు వారిని? ఏంట్రా బాగున్నావు కదా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టేసింది. యవనస్తులు కేవలం పిచ్చి ఆసుపత్రుల్లో ప్రపంచంలో 8 మిలియన్లకు పైగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. ఆలోచన చేయండి ప్రియులారా, ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. తీసుకెళ్తున్నారు వస్తున్నారు. మెదడు ఖరాబ్ అయిపోతే బాగు చేసే నాథుడు ఎవరు లేరు ఇక్కడ. అందుకనే మనం డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, లేకపోతే మంచి ప్రయోజనకరమైన స్థితిలోకి వెళ్ళాలన్నా దాని మీదే మనసు పెట్టాలి. వేరే ఆలోచనలు రాకూడదు. చూడండి, యవనస్తుల పరిస్థితుల గురించి ఒక్కొక్కటిగా మీకు చెప్తున్నాను. పిచ్చి పట్టి ఎంతమంది చూడండి, 8 మిలియన్లకు పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మరియు గ్లోబల్ నివేదిక ప్రకారంగా యవనస్తులు ఇంతమంది యవన కాలంలో పిచ్చి పట్టి తిరుగుతున్నారు. నాలుగో విషయాన్ని మీకు, మీ యవన పిల్లలకి చక్కగా 3 పూట్ల భోజనం పెడుతున్నారు, మంచి పదార్థాలు మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు. కానీ ఆకలితో అలమటిస్తున్న యవ్వనస్తులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 645 నుండి 673 మిలియన్ల మందికి తగినంత ఆహారం లేదట. మిలియన్లో ఉన్నారు, సరైన భోజనం లేకుండగా, మనకు తెలియకుండగా అరణ్య ప్రదేశాల్లో, అరణ్య ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వారికి సరైన ఆహారం ఉండదు. వారికి రకరకాలుగా కాళ్ళు వంగిపోయి ఉంటాయి, చేతులు వంగిపోయి ఉంటాయి,
సరైన పోషక పదార్థాలు వారు తినకపోతే యవన కాలంలో చక్కగా ఆనందకరంగా ఉండవలసిన యవన జీవితం ఏమైపోతుందో చూడండి ప్రియులారా. ఆకలితో అలమటిస్తున్నారంట. కడుపు లోపలికి ఆ గుంటలు పడిపోయి ఎముకలు కనబడుతూ ఆకలితో యవన పిల్లలు కనబడుతున్నారు, కోట్లలో కనబడుతున్నారు. ఇదంతా సర్వేలో వెల్లడైన విషయాలు. మన ఇండియాలో 19 కోట్ల మంది యవనస్తులకు సరైన ఆహారం లేదట. చూడండి, 19 కోట్లంటే మనమందరం బాగున్నాం, ఇక్కడ చక్కగా పుష్కలంగా 3 పూట్ల భోంచేస్తున్నాం. సరైన భోజనము లేని యవనస్తులు చూడండి కోట్లలో ఉన్నారు మన ఇండియాలోనే. మనం దర్జాగా ఇక్కడ సంతోషంగా పనికెళ్తున్నాం, సంపాదించుకుంటున్న చక్కగా 3 పూట్ల మన యవన పిల్లలకి చక్కగా వండి పెడుతున్నాం. వాళ్ళు అలమటించిపోతున్నారట. మన ఇండియా దేశంలోనే కోట్లాది మంది ఉన్నారు. ఐదవది ఆశ్రయము లేని యువత. ఇల్లు వాకిలు లేకుండగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, చెట్ల కింద, ఎక్కడ ఎడారు ఉంటే అక్కడ పడుకోవడానికి ఆశ్రయం లేక యవనస్తులు గూడు లేకుండగా వాళ్ళు చూడండి, యునెసెఫ్ అంచనా ప్రకారం 10 నుండి 15 కోట్ల మంది అంట మన ప్రపంచంలో. అన్ని కోట్లలో కనబడుతున్నారు చూసారా. నిరాశ్రయులు, ఇల్లు వాకిలు లేని వారు, పడుకోవడానికి ఆశ్రయం లేదు. ఎవరు సొంత బిడ్డలకే ఆ ఇంట్లో అవకాశం ఉంటుంది, కానీ వేరే వారికి అవకాశం ఎందుకు ఇస్తారు? 1 రోజు 2 రోజులు ఇస్తారు. నిరాశ్రయులుగా ఉన్న అనేక మంది యవనస్తులు ఇక్కడ కనబడుతున్నారు ప్రియులారా. 10 నుండి 15 కోట్ల మంది. సుమారుగా మన ఇండియాలోనే 17.30 లక్షల మంది, 17.30 లక్షల మంది మన ఇండియాలోనే ఉన్నారు. యవనస్తులండి, పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు. మనకు అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో కనబడుతూ ఉంటారు, మనం ట్రైన్లో వెళుతున్నప్పుడు కనబడుతూ ఉంటారు, బస్ స్టాండ్లో కనబడుతూ ఉంటారు. ఆశ్రయం లేదు వాళ్ళకి, ఇల్లు వాకిలి లేవు వాళ్ళకి. వాళ్ళని తీసుకెళ్ళి శుభ్రం చేసి హాస్టల్లో పెట్టినా వాళ్ళు ఉండరు. వాళ్ళకి అలవాటైంది ఆ రైల్వే స్టేషన్, అక్కడే వాళ్ళు అడుక్కుంటారు, అక్కడే వాళ్ళు పడుకుంటారు, అక్కడే ఆ నీళ్లతో స్నానం చేస్తారు. వాళ్ళకి అది అలవాటైపోయింది, ఇంకెక్కడ ఉండలేరు వాళ్ళు. ఎన్ని చెప్పాను నేను? 5 చెప్పాను. 6వది తల్లిదండ్రులు లేని అనాథ యవనస్తులు. ప్రపంచంలో 14 నుండి 15 కోట్ల మంది ఉన్నారంటే యవనస్తులు. తల్లిదండ్రులు లేని అనాథులు 14 నుండి 15 కోట్ల మంది ఉన్నారట. మన ఇండియాలో 3 కోట్ల మంది ఉన్నారంట. మన ఇండియాలోనే తల్లిదండ్రులు లేరు. మరి ఎలా పుట్టారు? వాళ్ళు కన్న తర్వాత ఆ తల్లిదండ్రులు ఎక్కడంటే ఆడ పడేస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏమైపోతారో కూడా తెలియదు. ఈ తల్లిదండ్రులు
ఒక్కోసారి మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎక్కువగా పడేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసే సంస్థలు ఉన్నాయి. తల్లి ఆడుంటుందో ఆ తండ్రి తెలియదండి, మాకు అసలు ఉన్నారో కూడా లేదో తెలియదండి. అట్లాంటి తల్లిదండ్రులు లేని అనాథులుగా ఉండేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచ పరిస్థితులు వింటూ ఉంటే చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవి వింటూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందో చూడండి ప్రియులారా. తర్వాత 7వ విషయం, సైబర్ నేరగాళ్ళు. వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. సైబర్ నేరగాళ్ళు కనిపించరు. వీళ్ళ పని ఏంటంటే మొబైల్ ఫోన్లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఆ అకౌంట్లో డబ్బులన్నీ కొట్టేస్తారు వీళ్ళు. మీకు ఎవరికైనా సెల్ ఫోన్లో అకౌంట్స్ ఉంటే, ఫోన్పే ఉంటుంది కదండి, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మీరు నొక్కమంటాడు, ఓపెన్ చేయమంటాడు. దాన్ని ఓపెన్ చేసామనుకో, నీకు తెలియకుండా ఓపెన్ చేస్తే ఫోన్పేలో డబ్బులు ఎంత ఉంటే అంత వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతాడు. ఏవంటే అవి మనం ఓపెన్ చేయకూడదు, నొక్కకూడదు. మీకు ఫోన్లు ఇచ్చింది మాట్లాడుకోవడానికి మాత్రమే. వేరే వాటిని మీరు దీన్ని నొక్కమంటాడు, నొక్కకూడదు మనం. కాబట్టి సైబర్ నేరగాళ్ళు అందరు యవ్వనస్తులే, వీళ్ళు కనబడరు. వీళ్ళల్లో ఏ దేశ వాళ్ళు ఉంటారో నేను చెప్తాను చూడండి. రష్యా, చైనా, నైజీరియా, బ్రెజిల్, ఇండియా, ఈ దేశాలే పేరులోకి వచ్చాయి. రష్యా, చైనా, నైజీరియా, బ్రెజిల్, ఇండియా. వీళ్ళు రహస్యంగా గూఢాచారులుగా ఉంటారు. అకౌంట్కు లింక్ అయి ఉన్న ఆ ఫోన్ నంబర్లు వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు నాకు ఎన్నోసార్లు వచ్చాయి, ఓపెన్ చేయమని, టచ్ చేయమని. అంటే మనం చదువుకుంటాం కనుక మనకి మనం టచ్ చేయము, ఓపెన్ చేయము. అలా ఓపెన్ చేసి చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. కొంతమంది అదేముందిలే అని అలా టచ్ చేస్తారు. అలా మనం చేయకూడదు. వాళ్ళని ఏమంటారంటే సైబర్ నేరగాళ్ళు. వీళ్ళు లేస్తే వాళ్ళు సెల్ ఫోన్లోనే ఉంటారు రాత్రి పడుకునేంత వరకు. ఏ అకౌంట్ దొరుకుతుందా, ఏ ఫోన్లో ఎంత ఉందా అన్ని ముందుగానే సెటప్ చేసుకొని నిన్ను ఏ రీతిగా వలలో వేయాలో ఆ రీతిగా వలలో వేసి ఓపెన్ చేసేటట్టుగా చేస్తాడు. దేనికి మీరు ఓపెన్ చేయకూడదు. ఫోన్ మాట్లాడడానికి మాత్రమే ఫోన్ వాడండి, వేరే దేనికి మనం వాడకూడదు. చూసుకోవచ్చు, అంతేగాని అనవసరమైన వాటిలో మనం ఇలా నొక్కకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన ఇండియాలోనే వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 60,000 మంది ఉన్నారు వీళ్ళు, ఈ మోసగాళ్ళు. వీళ్ళ వయసు ఎంతో తెలుసా? 15 నుండి 29 సంవత్సరాలు. సైబర్ నేరగాళ్ళు అంటారు వీళ్ళని. చాకచక్యంగా దానికి సంబంధించిన ఆన్లైన్లో వాళ్ళని ఏ రీతిగా పట్టుకోవాలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే దొరుకుతారు. వాళ్ళు కోట్లల్లో కొల్లగొడతారు. వీళ్ళు లక్షల్లో ఒక నిమిషంలో ఖాళీ అయిపోద్ది అకౌంట్స్. లాంటి సైబర్ నేరగాళ్ళు వీళ్ళు.
చూడండి, యవనస్తులు బాగుపడడానికి బదులు ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. 8వది, ఈ విషయం చాలా కేర్ఫుల్గా వినండి ప్రియులరా. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వారు ఎంతమంది అంటే 7,20,000 మంది ఇది ప్రపంచంలో ప్రతి ఏటా యవనస్తులు ఎంతమంది చనిపోతున్నారు ఉరేసుకొని, లేకపోతే మరొకటి ఆత్మహత్య, వాళ్ళు జీవితంలో విరక్తి కలిగి చనిపోతున్నారు. 7,20,000 మంది 15 నుండి 29 సంవత్సరాల లోపు యవనస్తులు వీళ్ళు. మన ఇండియాలో 13,000 నుండి 14,000 మంది యవనస్తులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరి ఈ వేదనకరమైన ఈ విషయాలు, ఒక్కొక్క విషయం వింటుంటే వేదనకరంగా ఉంది ప్రియుల. జీవితంలో సాధించాలి, ఒక మంచి జీవితాన్ని జీవించాలి అన్న ధ్యాస వారికి లేకుండగా ఆత్మహత్యలోకి వెళ్ళిపోతున్నారు. 9వది, బానిస బ్రతుకులు. చాలా మంది యవనస్తులు బానిస బ్రతుకులు బతుకుతున్నారు. సెక్స్ రాకెట్ అంటారు దీన్ని. చిన్న పిల్లలు యవనస్తుల్ని సెక్స్ సంబంధంగా వారిని రవాణా చేస్తా ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేయడానికి వారిని వాడుకుంటున్నారు. సెక్స్ వ్యాపారం చేస్తున్నారు. బానిస బ్రతుకులు. గమనిస్తున్నారా? అనేక మంది కాలేజీ పిల్లలు దానికి బలైపోతా ఉన్నారు. ఇంట్లో జరగక మేము ఇలా బానిస అయిపోతున్నామండి. ఇట్లాగా ప్రపంచంలో 5 కోట్ల మంది ఉన్నారంట ఇట్లాగా బానిస బ్రతుకులు. వీళ్ళు అనేకమైన కర్మాగారాల్లో వెట్టి చాకిరి, ఇటుక బట్టీలు, ఇంకా చాలా పనులు చేపిస్తూ ఉంటారు. బానిస బ్రతుకులు. అనేక మంది యవనస్తులు యవన కాలంలో మంచి జీవితాన్ని జీవించడానికి బదులు బానిస బ్రతుకులు బతుకుతూ ఉంటారు. మన ఇండియాలోని 1.1 అంటే 1,01,000 మంది మన ఇండియాలో ఉన్నారు అటువంటి బానిస బతుకుల్లో జీవించువారు. చివరిగా 10వది, అమెరికా, యూరప్, చైనా, ఆఫ్రికా, మన ఇండియాలో. ఇది చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఆ అమ్మాయిని పాడు చేయడం. చాలామంది పెళ్లి లేకుండగా యువతులు కని పడేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి సంఖ్య, అది నేరమని వాళ్ళు చెప్పట్లేదు, అందుకు నేను రాసుకోలేకపోయాను. అక్కడ రాసింది ఇది నేరం కనుక దీనికి సంఖ్య ఉంది కానీ చెప్పకూడదు. అయితే ఒక విషయం చెప్పారు వాళ్ళు, మహిళా శిశు కేంద్రాల్లో ఆ బిడ్డలను చేరుస్తారట, అనాథ శరణాలయాలలో వారిని చేరుస్తారట. నేను యవన కాలంలో ఉన్నప్పుడు నాకు ఒక యవనస్తుడు తెలుసు. ఆడు మంచోడు ఏం కాదు. ఒక పిచ్చి పిల్ల ఉండేది మా ఊర్లో, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ పిచ్చి పిల్లను వాడు పాడు చేశాడు.
నేను చాలా బాధపడ్డాను. అయితే దేవుడు వాడిని ఎంతో కాలం ఉంచలా, వాడు చచ్చిపోయాడు. కానీ ఆ పిచ్చి పిల్ల బిడ్డను గనింది. బాగా గమనించండి ప్రియులారా, నేను అదే బాధపడుతుంటాను. నేను భారతదేశంలో ఆడపిల్లకు సరైన స్థానం లేదు. సరైన స్థానం ఎవరు కూడా, పెద్ద పెద్ద కోటీశ్వరులు సైతం ఆడపిల్లకి ఆదరణ ఇవ్వలేకపోతున్నారు. మొన్న చెప్పాను కదండి, నుజ్జుగా పట్టపగలేనండి. డాక్టర్ అండి ఆమె, మామూలు ఆమె కాదు, ఆమె డాక్టర్. నుజ్జు చేసాడండి. ఆ కారును ఆ తల మీద ఎన్నిసార్లు పంపించాడు. భయంకరం. ఒక కాలేజీలో స్కూల్లో ప్రిన్సిపాల్ లెసన్ చెప్తా ఉంది, పోటు చేసి వెళ్ళిపోయాడు, చచ్చిపోయింది. అదే చెప్తున్నాను నేను, ఆడపిల్లకి ఆదరణ లేని భారతదేశం ఇది. అంత చులకనగా ఇస్తారు ఈ భారతదేశంలో. ఇతర దేశాల్లో అలా ఉండదు, ఈ భారతదేశంలో. ఎందుకంటే చిన్నప్పుడే ఆ ఇంట్లో అన్నయ్య, తమ్ముడు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చులకనగా మాట్లాడుతుంటారు ఆడపిల్ల అంటే. గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఆడపిల్లకి సరైన ఇక్కడ కాపుదల ఇవ్వలేకపోతుంది భారతదేశం. అందుకని మహాత్మా గాంధీ అన్నాడు, స్వాతంత్రం రాలేదు ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా తిరుగుద్దో అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు మహాత్మా గాంధీ. ఒక ఆడపిల్ల మధ్యాహ్నం పూట అలా ఒంటరిగా వచ్చేదానికి ఉందా? పట్టపగలండి. మన ఈ మధ్య కాలుతో కొట్టాడు ఒక స్కూల్ అమ్మాయిని. రెండోసారి ఇంకా ఎగిసి కొట్టాడు. వాడికి గుణపాఠం చెప్పారు కానీ వాడికి అది కూడా సరిపోదు అసలు. అది అంత తేలికైపోయారు ఆడపిల్లలు అంటే. అదే నాకు అది అంతుపట్టని విషయం. ఇది ఎంత తేలిగ్గా మాట్లాడతారు ఆడపిల్లల్ని, ఎంత నీచంగా తలస్తారు. అప్పుడే ఆడపిల్లని ఎప్పుడైతే మగపిల్లలాగా సెక్యూరిటీ ఇస్తారో అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. భద్రత ఏడుందండి? తల్లికుందా, అక్కకుందా, చెల్లికుందా? పెళ్లి చేసి పంపించేసాం, ఏదో భారం దిగిపోయినట్టుగా ఉంటుంది. మనం ప్రార్థన చేయాల్సిన అంశాలు. యవనస్తులు చిత్తుగా ఓడిపోతున్నారు, కోట్లల్లో ఉన్నారు. నేను సంఖ్య కూడా చెప్పాను ప్రియులరా. ఇంకొక మాట చూపించి నేను ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపిస్తాను. ఇర్మీయా గ్రంథం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం తెరచి 9వ అధ్యాయం 17 నుండి వరుసగా చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడే, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా,
యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, యవనస్తులను చంపడానికి, యవనస్తులను మృంగడానికి మరణము కిటికీ కమ్ములకు ఎక్కుచున్నది. మన యవన బిడ్డలు మనం కాపాడుకోవాలి. మన యవన బిడ్డలు మనం కాపాడుకోవాలి. వీధులలో యవనస్తుల సంఖ్య తగ్గిపోతుంది, తరిగిపోతా ఉంది. ఒక్కొక్కడు ఇక్కడ ఇది ఎంత రోడ్డు అండి ఇది, వాడు వెళ్తాడు, ఒక్కొక్కడు స్పీడ్ వెళ్తాడు. స్లిప్ అయితే ఏమైనా ఉందా? వాడికి సమాధే. బైపాస్ మన పక్కనే ఉంది. ఏమి స్పీడ్ వెళ్తారండి కారుల్లో కానీ ఆ బైకుల్లో కానీ యవనస్తులు. నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక తండ్రి ఉంది, ఒక అక్క ఉంది, నాకు చెల్లి ఉంది అన్న ఆలోచన కూడా లేదు. విపరీతమైన స్పీడ్. స్లిప్ అయితే ఏమైనా ఉందండి? బ్రేక్ పడుతుందా? అంత వేగంగా వెళితే ఏమవుతుంది? వేగం కన్నా ప్రాణం మిన్న అని పెద్దలు రాసి పెట్టారు. అందుకోసమే వీధుల్లో ఈ చిన్న బిడ్డలు, యవనస్తులు సంఖ్య కనబడడం లేదు. ప్రతి ఇంటి కిటికీ మీదికి మరణము తొంగి చూస్తూ ఉంది. మన యవనస్తులను మనం కాపాడుకోవాలి, వారికి మనం చెప్పుకోవాలి. వారి కొరకు ప్రతి ఇంటిలో ప్రార్థన జరగాలి. వదిలిపెట్టకండి, వారిని మర్చిపోకండి. వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు భారము కలిగి ప్రార్థన చేయాలి. మన ఇంట్లో మన యవనస్తుల కొరకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో, మన భారతదేశంలో అనేక మంది యవనస్తులు పిచ్చి పట్టి తిరుగుతున్నారండి. ఈరోజు చూశాను నేను, టికెట్ కలెక్టరు టికెట్ అడిగితే లేదండి, టికెట్ డబ్బులు కూడా లేవండి. నేను ఒక పనిలో చేరానండి, ఆ పని వాళ్ళు నన్ను కొట్టి పంపించేశారండి. వెళ్ళిపోరా అన్నారండి. కనీసం ఛార్జీ కూడా ఇవ్వలేదండి. మీరు నన్ను ఏమేం చేసుకోండి. ఆయనకి జాలి కలిగింది, కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఆ టికెట్ కలెక్టరే, ఆ టీసీ గారే నీళ్ళ బాటిల్ ఇచ్చాడు, తనకు ఆహారం కోసం డబ్బులు ఇచ్చాడు. సంతోషంగా వెళ్ళరా, నువ్వు అమ్మోళ్ళ దగ్గర చేరిపో. పారిపోయి వచ్చాడట. ఎంతమంది ప్రియులారా, ఇళ్లను వదిలిపెట్టి పారిపోయిన యవనస్తులు బానిస బతుకులు బతుకుతున్నారు. తినకో రోడ్ల మీద పిచ్చి పెట్టి తిరుగుతూ ఉంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఏ పోలీస్ స్టేషన్లో, జైల్లో ఖాళీ లేదు. విపరీతమైన ఈ మధ్య ఒక యవనస్తులను పాడు చేసేశారు. ఎంతమంది వాళ్ళు ఏమ్మా, ఎంతమంది పాడు చేశారంట? ఎక్కడ పాడు చేశారో అక్కడే వాళ్ళని ఉరి తీసి చంపేశారు. అదే చెప్తున్నాను ప్రియులారా, మనకు సేఫ్టీ లేదు ఇక్కడ. స్వాతంత్రం వచ్చిందన్న పేరు మాత్రమే కానీ మనిషికి మనిషి సేఫ్టీ, ఇంటికి చేరుకుంటామన్న ఆలోచన అది కరెక్ట్గా లేదు. ఇప్పుడు నమ్మలేకపోతున్నా. మన భారతదేశంలో ముఖ్యంగా యవనస్తులు బహు నేరంలో ఉన్నారు, నేరాల్లో జీవిస్తున్నారు. వారి జీవితాల్లోకి, వారి జీవితాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు.
అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, నా జీవితం నాది, నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను. అడిగితే ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వండి, అంతవరకే. నేను ఏమైనా చేస్తాను. ఆ డబ్బుతో వాడు ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. స్వేచ్ఛగా ఉండడానికి యవనస్తులు ఈరోజు తల్లిని కొట్టడానికి వెనుకాడడం లేదు, తండ్రిని కొట్టడానికి వెనుకాడడం లేదు. శాపగ్రస్తులై అనేక మంది యవనస్తులు చెడిపోయి ఉన్నారు. నాశనానికి జోగుచున్న వారిని నీవు రక్షింపమా. రక్షణ పొందిన మనం వారి కోసం అయ్యా ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారయ్యా, తండ్రులు ఏడుస్తున్నారయ్యా. అయ్యా అటువంటి యవనస్తులను మీరు పట్టుకోండి అయ్యా. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది ప్రియులారా. కొంత సమయాన్ని మనం వారి కొరకు మనం సమయం తీసుకుందాం. వస్తే ఫ్రీగా మీరు ఇటువైపు కూడా వచ్చేసేయండి, ఇటు కూడా వచ్చేసింది. కాస్త ఫ్రీగా మీరు ఇద్దరుగా కూర్చోండి. కాసేపు ఇద్దరిద్దరుగా వచ్చి ప్రార్థనలో గడపండి. భారంగా కన్నీటితో కొంతసేపు ప్రార్థన చేద్దాం. అనేక మంది యవనస్తుల జీవితాలు పతనమైపోయి ఉన్నాయి. సంఖ్యతో పాటు మీకు చెప్పాను ప్రియులారా, ఏ రీతిగా చెడిపోయారో మీకు చెప్పాను. దుష్ట సంగతి మంచి నడవడిని చెరుపును. అలా చెడిపోయి యవనస్తుల జీవితాలు మరణపు అంచుల్లో జోగుచూ ఉన్నాయి. చేతులెత్తి ప్రార్థన చేయడమే మన పని. ప్రార్థన చేద్దాం. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములో వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం.